5000 కి CPU బిల్డ్ చేసావా? ఏమనుకుంటున్నావు మరి? ఫ్లాష్ బ్యాక్. ఏంటమ్మా 30,000 అడిగితే 5,000 ఇచ్చావు, దీని CPU ఏమొస్తుంది? ఈ 5,000 కావాలంటే తీసుకో, లేకపోతే మాని. ఆ రేట్ కి CPU పార్ట్లు కూడా రావు. 5Kకి CPU తెచ్చి చూపిస్తే నాకేంటి? నా 1 lakh ల్యాప్టాప్ నీకు ఇచ్చేస్తారా? సరే డన్ అక్క. దీనికోసం హైదరాబాద్ లో ఉన్న అమీర్పేట్కి వచ్చేసాను. చూద్దాం 5,000 తో CPU బిల్డ్ చేస్తామో లేదో. ఇక్కడ షాప్స్ అయితే చాలానే ఉన్నాయి. ముందు షాప్కి వెళ్దాం. అన్న 5,000 CPU వస్తుందా? 15,000 అవుతుంది అన్న 5Kకి CPU వస్తుందా? 5,000 CPU కావాలా? షాప్ ఏం వద్దా? పోరా. ఇంకెలా కాదని పార్ట్స్ కోసం వెతకడం స్టార్ట్ చేశాను, కానీ అవి కూడా అంత ఈజీగా దొరకలేదు. ప్రాసెసర్, మదర్ బోర్డు, ఫ్యాను 2,300 అన్న. నెక్స్ట్ ర్యామ్, SSD. ర్యామ్ 500, ఇంకా SSD అండ్ క్యాబినెట్. SSD కూడా దొరికింది. లాస్ట్ 700 క్యాబినెట్. ఈ హార్డ్ డిస్క్ల ర్యామ్ రేటు పెరిగిపోయాయంట, ఒక్కళ్ళు తగ్గించడంలే. పార్ట్స్ అన్ని దొరికేసాయి, వెళ్ళి అసెంబుల్ చేద్దాం పదండి. ముందు ఇంట్లో ఉన్న మానిటర్ అండ్ కీబోర్డ్ సెట్ చేస్తున్నాను. భలే ఉన్నావురా, పాత సామాన్లు అమ్ముకుని వాళ్ళగా. ముందెళ్ళి నా ₹1,00,000 ల్యాప్టాప్ రెడీ చేయపో, నేను సిస్టమ్ రెడీ చేస్తా. చూద్దాం. ఇంకా ఇవన్నీ అన్బాక్స్ చేసి క్యాబినెట్ లో ఫస్ట్ ఈ H81 మదర్ బోర్డ్ ని ప్లేస్ చేస్తున్నాను. తర్వాత ఈ i3 ప్రాసెసర్, నెక్స్ట్ 4GB ర్యామ్, అండ్ లాస్ట్ ఈ SSDని ఇలా కనెక్ట్ చేసుకుంటే మన CPU రెడీ. ఇంకా దీన్ని మన మానిటర్ వైర్స్ కనెక్ట్ చేసుకొని పవర్ ఆన్ చేస్తున్నాను. ఏంటి సిస్టమ్ ఆన్ కావట్లేదు? ముందా CPU ఆన్ చేయరా. నాకు తెలుసులే. ఏంట్రా 5K కి CPU బిల్డ్ చేసావా? సరిగ్గా పని చేస్తుందా? కావాలంటే చూడు, గేమ్స్ ఆడుతున్నాను, బ్రౌజింగ్ కూడా చేస్తున్నాను. కాకపోతే ఈ సిస్టమ్ ని బేసిక్ స్పెక్స్ తో బిల్డ్ చేశాను కాబట్టి హెవీ టాస్కింగ్ చేయలేము. ఇంకా ఈ ల్యాప్టాప్ నాకు, ఆ సిస్టమ్ నీకు. సబ్స్క్రైబ్.